హలో గైస్, ఈ వీడియోలో మీకు బెట్టింగ్ యాప్స్ మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయో చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్లో చాలా రకాలు ఉంటాయి. వాటికి పునాది మన గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలు. వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో కంపెనీస్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాయి. వీటి నుంచి ఎంతో మంది యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ నుంచి లక్షల్లో కాదు కోట్లలో డబ్బులు లాగుతున్నాయి. ఈ బెట్టింగ్స్కి మెయిన్ సీజన్ వచ్చేసి ఇండియాలో జరిగే IPL లీగ్. దీనిలో ఎన్నో రకాలుగా బెట్టింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. టాస్ విన్నింగ్ నుంచి మ్యాచ్ విన్నింగ్ వరకు ప్రతి బాల్ మీద ప్రతి వికెట్ మీద బెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బెట్టింగ్ కంపెనీస్ యొక్క మెయిన్ స్ట్రాటజీ వచ్చేసి మనం ఈ యాప్స్కి అడిక్ట్ అయ్యేలా చూడడం. వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఇండియాలో ఉన్న యూత్. ఇండియాకి ఫ్యూచర్గా ఉండాల్సిన యూత్ ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనికోసం లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోవడం, వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకోలేక ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యలు చేసుకోవడం. మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్స్కి యూత్ అడిక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా. బెట్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్కి లక్షల్లో ఆశ చూపించి వాళ్ళ చేత వాళ్ళ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఈ యాప్స్కి యూత్ అట్రాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎరలా వాడుకుంటున్నారు. ఏమాత్రం మెచ్యూరిటీ కామన్ సెన్స్ లేని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బుకి కక్కుర్తిపడి ఎటువంటి యాప్నైనా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రమోట్ చేసేది గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఇల్లీగల్ యాప్స్. అలాగే మన ఇండియాలో కొన్ని లీగల్ యాప్స్ కూడా ఉన్నాయి. అవే Dream11, మై డ్రీమ్ సర్కిల్. కానీ ఇవి ఫ్యాంటసీ యాప్స్ కింద కన్సిడర్ అవుతాయి. వీటిని గవర్నమెంటే అప్రూవ్ చేసింది. కానీ వీటిని యూస్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇవి కంప్లీట్గా బ్రెయిన్ యూస్ చేసి ఆడాల్సిన గేమ్. రీసెంట్గా కర్ణాటకలో IPL బెట్టింగ్లో 1 crore లాస్ అయ్యారు ఒక వ్యక్తి. ఆ అప్పుల బాధ భరించలేక అతని వైఫ్ చనిపోయారు. ఈ విధమైన ఆత్మహత్యలు పెరిగిపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే పాస్ చేసింది. సెక్షన్ 79 ఆఫ్ IT యాక్ట్ 2000 ప్రకారం ఎవరైనా సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ కనుక చేసినట్లయితే వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని రూల్ పాస్ చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగాయి ఆత్మహత్యలు కాదు, హత్యలు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ గురించి తెలియదు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే ఆ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి అలవాటు చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకండి. అది రేపు మీ జీవితానికే ప్రమాదం. మీలో ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయి ఉంటే ఇప్పుడే మానేయండి. మీకోసమే ఇండియన్ గవర్నమెంట్ ఐకాల్ హెల్ప్ లైన్ అని వెబ్సైట్ని క్రియేట్ చేసింది. వాళ్ళకి కనుక కాల్ చేసినట్లయితే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చూస్తారు. లేదా ఇంట్లో వాళ్ళకి ఈ ఇష్యూని తెలియజేయండి. అంతేగాని సూసైడ్ లాంటి ప్రయత్నాలు చేయకండి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ లక్షలు సంపాదించిన తర్వాత బెట్టింగ్స్ వేయడం ఆపేసిన వాళ్ళు మాత్రం లేరు. గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అది మ్యాటర్.